ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ అనుదినము తన నూతనమైన వాత్సల్యమును తనకు పుడుతుండగా మన పట్ల ఎంతో శ్రద్ధ ఆసక్తిని చూపిస్తూ కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మనం దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ నూతన దినంలో దేవుడు మనల్ని చక్కగా నడిపించాలని, జయప్రదముగా మన పనులు చేయడానికి కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. మనము సాధారణంగా మనకు చాలా ఇష్టమైనటువంటి వారికి చక్కటి గిఫ్టులు అందజేయాలని కోరుకుంటూ ఉంటాం కదా. ఒకసారి ఏమైందంటే ఇద్దరు ఒక భార్య భర్త చాలా నూతనంగా వివాహమైనటువంటి జంట వేరే దేశంలో. అయితే వారిద్దరూ పెద్దగా రిచ్ పీపుల్ అయితే కాదు, కానీ క్రిస్మస్ సందర్భంగా ఒకరికొకరు చక్కటి బహుమతులు ఇవ్వాలని ఆలోచించుకున్నారంట. ఆలోచించుకున్నారు, చాలా ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు తెలియకుండా ఒకరికొకరు తెలియకుండా ఆ ప్లాన్స్ చేసుకుంటున్నారు. మరి ఈ అమ్మాయి ఏం చేసిందంటే, తనకు చాలా పొడుగాటి అందమైన జుట్టు ఉంది. అయితే ఆ అమ్మాయి పేరు డెల్లా. ఆ అమ్మాయి ఏం చేసిందంట, తన ఆ అందమైన జుట్టును కత్తిరించేసి దానిని అమ్మేసి, మరి తన భర్త అయిన జిమ్ అతనికి ఒక మంచి ప్లాటినం చైన్ కొన్నది. దేనికంటే అతనికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇచ్చినటువంటి ఒక మంచి వాచ్ ఉన్నదట. ఆ వాచ్కి చక్కటి చైన్ కొనాలని ఒక ప్లాటినం చైన్ తన లెంగ్తీ హెయిర్ అమ్మేసి ఇచ్చేసింది, కొన్నది. అయితే జిమ్ ఏం చేస్తున్నాడు, జిమ్ కూడా తన భార్య అయిన డెల్లాకు మంచి బహుమతి కొనాలనుకున్నాడు. అయితే తన దగ్గర ఉన్న డబ్బుకి తను ఒక చాలా ఎక్స్పెన్సివ్ దువ్వెనలు, మరి తల దువ్వుకోవడానికి అవసరమైనటువంటి దువ్వెనలు కొన్నాడంట. అయితే నిజానికి ఆమెకు అవసరమైనటువంటి తను వాచ్ అమ్మేసినాడు. తను వాచ్ అమ్మేసి ఆ దువ్వెనలు కొన్నాడు. అయితే దువ్వెనలు ఇస్తే దూకోవడానికి ఆమెకు హెయిర్ లేదు. అలాగే ఆమె కొన్న చైన్ ఇద్దామంటే అతనికి వాచ్ లేదు. ఇది ఒక ప్రేమకు అవధులు లేని ప్రేమను చూపించేటువంటి ఒక కథ. అయితే నిజంగా కూడా అలాంటి వారు ఉంటారు. తమ ప్రియమైన వారికి ఎంతో అద్భుతమైన మంచి బహుమతి ఇవ్వాలి అని ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరు భార్యాభర్తలు క్రిస్మస్ ఉదయాన ఒకరికొకరు ఇచ్చుకున్న ఆ బహుమతులను చూస్తే ఆ తర్వాత వాళ్ళకి నవ్వు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అంత ప్రేమ ఒకరి మీద ఒకరికి కదా. మరి దేవుని యొక్క ప్రేమ అంతకంటే ఎంత గొప్పది. అయితే ఇప్పుడు మనము జ్ఞానుల విషయానికి ఆలోచిస్తే, ఈ జ్ఞానులు చాలా జ్ఞానవంతులు. వారు ఖగోళ శాస్త్రవేత్తలు. వారు ఏం చేశారంటే, వారు తూర్పు దేశంన వారు ఉంటున్నారు. అక్కడ వారు ఒక నక్షత్రాన్ని కనుగొన్నారు. ఆకాశంలో ఉన్న ఆ నక్షత్రము చాలా అద్భుతంగా ఉంది. అది స్పెషల్గా ఉంది. అది మామూలు నక్షత్రాలలాగా లేదు. అది ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రంగా ఉంది. కాబట్టి ఇదేంటి ఇలాంటి విచిత్రమైన ఒక కొత్త నక్షత్రం మేము ఆకాశంలో కనుగొన్నామే, ఇదేమిటి అని వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకు అర్థమైంది ఏంటంటే, యూదా దేశంలో ఒక రాజు పుట్టాడు, అతని యొక్క నక్షత్రం ఇది, ఆయన యొక్క నక్షత్రం అని వారు కనుగొని వారు వెంటనే బయలుదేరారు. అయితే వాళ్ళ బయలుదేరడం వాళ్ళ యొక్క ఆ వెదుకులాట ఎలాంటి ఎంత సమయం తీసుకుందంటే, వాళ్ళు తమ ఒంటెలను ఎక్కి చాలా విలువైన బహుమతులు తీసుకున్నారు. బంగారము, సాంబ్రాణి, బోళము అనే విలువైన వస్తువులు, తమ దేశాలలో తమకు లభించేటువంటి చాలా విలువైనటువంటి ఆ బహుమతులను తీసుకొని ప్రభువైన యేసును దర్శించడానికి వారు బయలుదేరారు. అయితే వాళ్ళు బయలుదేరిన సమయం నుంచి కూడా వాళ్ళకి ఎన్ని రోజులు పట్టిందంటే, దాదాపు
900 మైళ్ళ దూరము వాళ్ళు ప్రయాణించినట్లుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎంతో వ్యయ ప్రయాసలు వచ్చారు. ఎందుకంటే వారి యొక్క ప్రయాణంలో వారు ఎన్నో కొండలు ఎక్కాల్సి వచ్చింది, నదులు దాటాల్సి వచ్చింది, ఎడారిలో ప్రయాణం చేయవలసి వచ్చింది. ఎంత ప్రయాసతో వారు ఎంతగా వెతికారు. ఆయన యొక్క వెతుకులాటను మనం చూడాలి. నిజంగా వారికి ఎంత భయభక్తులు, ఒక రాజును చూడాలనేటువంటి ఆశ వాళ్ళకి. అది కూడా ఆ రాజు, గొప్ప రాజు, ఆయన ఈ లోకాన్ని రక్షించేటువంటి ఒక రాజు అని వారికి అర్థమైంది. కనుకనే వాళ్ళు ఎంతో శ్రద్ధ పెట్టి వాళ్ళు రావడం జరిగింది. అయితే వారు అంత శ్రద్ధగా వచ్చినప్పుడు వారు నేరుగా రాజైన హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే అది ముఖ్య పట్టణము యెరూషలేము ముఖ్య పట్టణము. యెరూషలేంలోనే బహుశా రాజు కదా, రాజు అయితే యెరూషలేంలోనే పుట్టి ఉంటాడు అనుకున్నారు వాళ్ళు. ఆ సమయానికి నక్షత్రాన్ని చూడడం మానేశారు. అయితే రాజుగారి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఆయన ఇక్కడ పుట్టలేదు, కానీ బెత్లెహేంలో పుట్టాడు అని. అయితే వారు బెత్లెహేంకి వెళ్ళారు. వారు ఉన్న కరెక్ట్గా మరి యేసయ్య అప్పటికి యేసయ్య పశువుల పాకలో లేడు. వారు ఒక ఇంటికి మారారు. ఆ ఇంటిలో తల్లి అయిన మరియా, యోసేపు, తర్వాత శిశువు అయినటువంటి యేసయ్యను వారు చూశారు. వారు రాజుతో కూడా చెప్పిన మాట ఏంటంటే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూశాము అని చెప్తున్నారు. ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజించడానికి వచ్చాము అని. అయితే వారు ఎంతో విలువైన బహుమతులు తీసుకొని ఆ వెతుకులాట ఉంది చూసారా, ఆ వెతుకులాటకు ఎంత సమయం పట్టింది, ఎంత దూరం వాళ్ళు ప్రయాసతో ప్రయాణం చేశారు, ఎన్ని రోజులు వాళ్ళకి ప్రయాణానికి పట్టి ఉంటుంది. ఆ యేసయ్య అప్పటికి పశువుల పాకలో లేడు. ఆ పశువుల తొట్టిలో పరుండి లేడు. ఆ బిడ్డ లేచి నడుస్తున్నాడు అని చెప్తారు చరిత్రకారులు. నిజానికి అయితే అంత దూర ప్రయాణం చేసి వారు రావడం, అది ఒక గొప్ప వెతుకులాటకు సూచనగా ఉన్నది. మరి వారు రావడం మాత్రమే కాదు, వారు ఎంత ఉత్తమమైన విలువైన బహుమతులు తీసుకొని వచ్చారు. మరి మన జీవితాలలో మనమైతే దేవుని వెతుకుతున్నామా? మన వెతుకులాట ఎలా ఉంది? మన వెతుకులాటలో మనము దేవుణ్ణి కనుగొంటున్నామా? నిజంగా మనం వెతికితే దేవుడు మనకు దొరుకుతాడు. అయితే వెతకడానికి మనకు సమయం దొరుకుతుందా? వెతకడానికి మనము వాక్యం చదవడానికి సమయం దొరుకుతుందా? ప్రార్థన చేయడానికి సమయం దొరుకుతుందా? వారు రోజుల తరబడి ప్రయాణించి వారి యొక్క చూపు ఒకటే చూపు, వారికి ఉన్నటువంటి ఆ గురి అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు మీదనే. మరి మనకు అలాంటి గురి ఉన్నదా? మనం ఆ విధంగా ప్రయాణం చేసి మరి దేవుణ్ణి తెలుసుకోగలమా? ప్రవక్త అయిన ఇర్మియా తను రాసిన గ్రంథంలో ఆయన ఏం చెప్తాడంటే, దేవుడు చెప్పినట్లుగా చెప్తున్నాడు. ఏమనంటే, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు అని చెప్తూ ఉన్నాడు. అంటే మనము ఎలా వెతకాలి? పూర్ణ మనస్సుతో వెతకాలి. పూర్ణ మనస్సుతో ఆయనను గురించి విచారణ చేయాలి. మనము ఎప్పుడైతే అలా చేస్తామో ఆయనను మనం కనుగొంటాము. ఆయన మనకు తానే కనబరుచుకుంటాడంట. అయితే మనం ఆ పూర్ణ మనసు కలిగి ఉన్నామా? అది ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క ఆ పూర్ణ మనసు, పూర్ణమైనటువంటి ఆ యొక్క చిత్తము మనలో లేకపోతే మాత్రం మనము ఏ విధంగా కూడా ఆయనను కనుగొనలేము. మన సమయాన్ని మనం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామా? మనము దేవుని వెతకడానికి సిద్ధంగా ఉన్నామా? ఎంత సమయమైనా సరే, ఎంత ఆలస్యమైనా సరే, లేకపోతే ఉదయకాలంన లేచి దేవుని సన్నిధిలో మనము దేవుని వెతికే ఆ పరిస్థితిని మనం కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యంను ధ్యానం చేయగలుగుతున్నామా? మరి మన యొక్క విలువైన బహుమతులు ఎక్కడ?
దేవుడు నీ వెండి బంగారములను అడగడం లేదు, కానీ ఆయన అడిగేదంతా కూడా నీ హృదయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు కదా. మరి ఆ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించాలని మన హృదయంలో కోరిక అనేది కలిగినప్పుడు మనము నిజంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాము. ఆయన మనల్ని ఇంకే విలువైన బహుమతులు కూడా అడగడం లేదు, కానీ ఆయన మనల్ని అడిగేది మన హృదయాన్ని అడుగుతున్నాడు. కాబట్టి ఆ హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధపడతావా? జ్ఞానులు వారు యూదులు కారు, వారు అన్యులు, వారికి దేవుడు తెలియదు, కానీ వారు దేవుని సన్నిధిలో చేరడానికి ఎంత ఆసక్తితో వచ్చారో. మరి మనమైతే అలాంటి పరిస్థితిని కలిగి ఉన్నామో మనకు దేవుడు తెలుసు, అయినా మనం దేవుని సన్నిధిలోకి రావడం లేదు. మన జీవితంలో సమయాన్ని వృధాగా పోనిస్తూ ఉన్నాము. మరి వాళ్ళైతే వచ్చారు, కానీ వాళ్ళు వచ్చినటువంటి ఆ యూదా రాజును అడగడం వల్ల అక్కడ ఒక డిస్టర్బెన్స్ కలిగింది. అయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రణాళిక అలాగున్నది. మరి మనము మన యొక్క జీవితంలో వాళ్ళు ఇచ్చినంత విలువైన బహుమతులు మనం దేవునికి ఇవ్వకపోవచ్చు. వారు ఎంతో విలువైన బహుమతులు ఇవ్వడం మాత్రమే కాదు, వారు ఆయనను పూజించారు, వారు సాష్టాంగపడి పూజించారు. అది అంటే వారి యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ప్రభువైన యేసు అంగీకరించారు. మరి మనము మన జీవితంలో అలాంటి పూర్ణమైన హృదయపూర్వకమైన ఆరాధనను ఆయనకు ఇవ్వగలుగుతున్నామా? జ్ఞానులు తీసుకువచ్చినటువంటి ఆ విలువైన బహుమతుల కంటే ఉత్తమమైనది వారి యొక్క ఆరాధన. వారు తమ యొక్క మోకాళ్ళు వంచారు, వారి తలలను వంచారు, వారు ఆయనకు వర్షిప్ చేశారు, ఆరాధన చేశారు. అది ఈ లోక సంబంధమైనటువంటి ఆ ఎన్నో బహుమతుల కంటే కూడా విలువైన ఆరాధన వారు ఇవ్వగలిగారు. మరి నీ ఆరాధన అలాంటి విలువైనదిగా ఉందో లేదో ఒకసారి మనము ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం పరిశోధించుకొని మన యొక్క ఆరాధనను మనము సరైన రీతిలో ఉంచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థనలో సమయం గడుపుదాం, వాక్యం చదవడంలో సమయం గడుపుదాం. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మని యొక్క సహాయంతో ఆ వాక్యంను ధ్యానించి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించడానికి సిద్ధపడదాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా తండ్రి, ఈ ఉదయ కాలం నా తండ్రి పెద్దలకడ నిన్ను స్తుతిస్తున్నాము, నేను ఘనపరుస్తున్నాము. నీవు ఇచ్చినటువంటి వాక్యంను బట్టి నీకు వేల స్తోత్రం నాయన. మా తండ్రి దేవా, అవును ప్రభా, మరి జ్ఞానులు ఎంతో విలువైనటువంటి ఆ బహుమతులు తీసుకొని వచ్చారు, కానుకలు తీసుకొని వచ్చారు. మా తండ్రి, ఆ కానుకలు మరి దేవునికి సంతోషాన్ని ఇవ్వవు, కానీ అంతకంటే విలువైనటువంటి వారి ఆరాధనను ఆయన చూశాడు. అవును ప్రభా, మరి మా జీవితాలలో కూడా మేము ఎంతో డబ్బు వెచ్చించి దాన ధర్మాలు లేకపోతే ఇంకేదేదో చేసి మరి దేవునిని ఆకర్షించాలని అనుకుంటూ ఉంటాము, కానీ అది కాదు ప్రాముఖ్యమైనది. ప్రభా, మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడం, మా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడం, అది మీరు కోరుకుంటున్నారు. మా హృదయంలో నీ ఉండాలని మీరు కోరుకుంటున్నారు. హృదయం యొక్క వాకిలి బయట నీర్చుని తట్టుతున్నటువంటి దేవుడు అవుతండి. ప్రభా, ఎవరైతే మరి వాకిలి తీస్తారో వారిని లోపలే వారి యొక్క ఆహ్వానం మేరకు మీరు లోపలికి వచ్చి తండ్రి వారితో కలిసి భోజనం చేస్తానని చెప్పిన దేవుడు అవుతండి. మా ప్రభా నాయన, అలాంటి హృదయం మాకు ఇవ్వండి. మా హృదయంలో అనేక విషయాలను గురించి ఆసక్తి ఉంటుంది, అనేక విషయాల గురించి ఆలోచనలు ఉంటాయి, కానీ ప్రభా నీ గురించినటువంటి ఆలోచన, నీతో సమయం గడపాలని, నీతో సహవాసం చేయాలనేటువంటి ఆలోచన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము నీకు చేసే ఆరాధన హృదయపూర్వకంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీవు మా హృదయాన్ని చూస్తావు కాబట్టి మేము ఏమి చేసినా కూడా నీకు ఇష్టమైనటువంటి రీతిగా చేస్తూ హృదయపూర్వకంగా నేను ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు. మా జీవితాలలో అనేకమైన గొప్ప కార్యాలను చేయగలిగిన శక్తిమంతుడు కాబట్టి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అవును మా ప్రభా, మరి ఒక స్త్రీ అత్తరు బుడ్డిని పగలగొట్టి
నిన్ను ఆరాధించింది ప్రభా. మరి ఆ ఆరాధనను కూడా మీరు స్వీకరించారు. అది అత్తరు ఎంతో విలువైనదని కాదు, కానీ ఆమె యొక్క హృదయాన్ని మీరు చూశారు కాబట్టి మీరు ఆమె ఆరాధనను స్వీకరించి ఆమె పాపములనన్నిటిని కూడా క్షమించారు. అవును, విస్తారమైన ఆమె పాపములను మీరు క్షమించారు. ఎందుకంటే ఆమె నిన్ను విస్తారంగా ప్రేమించింది. అవును తండ్రి, మీరు అడుగుతున్నారు హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మీరు నన్ను ప్రేమించమని మీరు చెప్పారు కనుక ఆ విధంగా చేయడానికి మాకు కృప దయచేయమని. మా ప్రభా, మాకు శక్తి చాలదు, కానీ నీవు సహాయం చేస్తే మేము అదంతా కూడా చేయగలం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా పనులలో మాకు సఫలత అనుగ్రహించండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. దేవా, విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తులను అనుగ్రహించి చక్కగా చదువుకొని మంచి మార్కులతో విజయం పొందుటకు సహాయం చేయమని. మా తండ్రి, మరి ఎంతమంది అయితే ఇంకా ఈ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారో వారందరినీ కూడా మీ కాపుదలలో చక్కగా నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభానైనా ఎంతోమంది నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారు. మరి వారిని మీరు లేవనెత్తి ప్రభా, వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారికి తప్పకుండా ఒక మార్గం చూపించమని, ఉద్యోగాలు అనుగ్రహించండి లేదా ఒక మార్గం చూపించండి. మా తండ్రి దేవ, ఏ చిన్న పని అయినా మీరు తప్పకుండా వారిని మీరు అభివృద్ధిలోనికి తీసుకొస్తారని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభానైనా మరి వివాహముల కొరకు ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ప్రతి లోపమును సవరించే శక్తిమంతుడైన దేవుడు మీరు తండ్రి. కృప చూపించండి. మా ప్రభానైనా మరి గర్భిణీ స్త్రీలను అందరినీ ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అప్పుల సమస్యతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. వారి ఎదుట కూడా అనేక మార్గములను తెరిచి ఆ యొక్క బంధకాల నుంచి విడుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతోమంది మరి రక్షణ లేని పరిస్థితులలో ఉన్నారు. రక్షణకు వారి హృదయాలను ఓపెన్ చేయమని వేడుకొంచున్నాం ప్రభా. వారి మనోనేత్రాలను తెరవండి. గ్రహింపు జ్ఞానం అనుగ్రహించండి, వెలిగించండి దేవ. మా ప్రభానైనా నిన్ను అంగీకరించి నీ సిలువ విలువను తెలుసుకోగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. అద్వితీయుడమైన దేవ, వ్యసనములకు గురి అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ బంధకం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సేవకులందరినీ కూడా దీవించండి. వారందరి సేవను మీరు అభివృద్ధిపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను తండ్రి స్వస్థపరచండి. మా ప్రభా, ఎంతోమంది నాయన ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్నారు. వారికి అందరికీ కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి తండ్రి మీరు వారికి సహాయం చేసి ప్రభా, వారికి ఉన్నటువంటి ఆ బాధ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. పనిచేయని కిడ్నీలు ఏ శ్రమంలో పనిచేయను గాక, లివర్ ప్రాబ్లమ్స్ తొలగిపోను గాక. మా ప్రభానైనా ప్రతి విధమైన లంగ్స్ ప్రాబ్లం అయినా, బ్రెయిన్లో ప్రాబ్లం అయినా, లివర్లో ప్రాబ్లం అయినా, మరి డైజెషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయినా తండ్రి సమస్తమును తొలగించి సంపూర్ణమైన ఆరోగ్య మార్గం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రమాదాలకు గురై తీవ్రమైన గాయాలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మా నాయన మరి ఇశ్రాయేల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ప్రభా, కొరతలున్నా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఏదైనా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డని దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ ఆశీర్వాదములను వారిపైన కుమ్మరించము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును
మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.